పాత్రికేయ పెద్దలకు నా నమస్కారాలు. నిన్నటి రోజు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాగా వచ్చిన చాళుక్య లాడ్జ్ అమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి సూచనలతో వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరికీ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కూటమి కార్పొరేటర్లకు కూడా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కౌన్సిల్ సమావేశంలో మెజారిటీ ఆఫ్ కార్పొరేటర్స్ ఈ ప్రతిపాదనను తిరస్కరించిన తర్వాత కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక కమిటీ వేసి 10 రోజుల తర్వాత మరొక సమావేశం జరిపి దీని మీద నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడంలో ఉన్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఏందని మీడియా ముఖంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. కౌన్సిల్లో ఉన్న కార్పొరేటర్లందరూ దీన్ని తిరస్కరించినారు. ఆ సబ్జెక్ట్ అక్కడికి కార్పొరేటర్లు, కౌన్సిల్, సుప్రీం వచ్చి కార్పొరేటర్లు మెజారిటీ ఆఫ్ కార్పొరేటర్లు దాన్ని తిరస్కరించిన తర్వాత కూడా ఒక కమిటీ వేయడంలో ఆంతర్యం ఏమని మీడియా ముఖంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాము. అలాగే 2019-2024 టైంలో రాష్ట్రం శ్రీలంకగా మారిందని తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ప్రజలను పూర్తిగా తప్పిదారి పట్టించి మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఈరోజు చేస్తున్న తతంగం ఏంటండి? నిన్న ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు నిరుపయోగంగా ఉన్న చాళుక్య లాడ్జ్, నిరుపయోగంగా ఉన్న ఆస్తులను ఉపయోగకరంగా మార్చుకునేందుకు అమ్ముకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు ఇస్తే మేము చాళుక్య లాడ్జ్ కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగం ఉంది, దాన్ని అమ్మి కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ని పూర్తి చేయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చారు. కేవలం 2019-2024లో కుదవ పెట్టి ప్రపంచ బ్యాంక్ దగ్గర లోన్లు తీసుకొస్తేనే రాష్ట్రం శ్రీలంక అయినప్పుడు ఈరోజు మీరు మున్సిపల్ కార్పొరేషన్, అది ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఆస్తిని అమ్మడానికి సిద్ధపడిన ఇప్పటి రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది? సంపద సృష్టిస్తానని చెప్పి తప్పుడు వాదనలతో, తప్పుడు హామీలతో గద్దెకెక్కిన మీరు ఇప్పుడు కేవలం ప్రభుత్వ ఆస్తులను అమ్మే పనిలో దిగారని ఈ తంతు సాక్షిగా పూర్తి యావత్ రాష్ట్ర ప్రజలకందరికీ తెలుస్తుంది. కేవలం అబద్ధపు హామీలు, మీడియా మేనేజ్మెంట్తో మాత్రమే మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఏ రకంగానూ సంపద సృష్టించలేరు. కేవలం మీకున్న మీడియాతో మేనేజ్ చేసుకుంటూ ఈ 1 ఇయర్ కాలాన్ని గడుపుకుంటూ వచ్చారు. అలాగే మీ అందరికీ తెలుసు, చాళుక్య లాడ్జ్ అనేది కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలో ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఆస్తి. దాని చరిత్ర తిరుపతి స్థానికులైన మనందరికీ తెలుస్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంద్రా అంటే చిత్తూరు నుంచి వలస, రాజకీయాల కోసం చిత్తూరు నుంచి వలస వచ్చిన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మన ఎమ్మెల్యేగా గెలవడం మన దౌర్భాగ్యము. ఆయనకు తిరుపతి చరిత్రతో అవసరం లేదు. తిరుపతి భావితరాల తిరుపతి భవిష్యత్తు ప్రణాళికలు, భవిష్యత్తు మీద కూడా ఏ మాత్రం ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయన కేవలం ఏదైనా వాళ్ళ బినామీలకి తక్కువ ధరలకు ఆస్తులను అమ్మే కార్యక్రమాలు, అలాగే ఎక్కడైనా కమిషన్లు వస్తే అవి తీసుకునే కార్యక్రమాల్లో మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విషయాన్ని తిరుపతి ప్రజలందరికీ తెలియజేయాలని మీడియా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.